హైదరాబాద్ బుద్ధ భవన్లో నిర్వహించిన హైడ్రా ప్రజావానికి భారీగా ఫిర్యాదులు అందాయి. పలు కాలనీల్లో పార్కులు, రోడ్లు కబ్జా చేసి ప్రహారీలు నిర్మించారని, నాలాలు కబ్జా చేసి వరద నీరు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు బాధితులు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత ఆఫీసర్లకు అప్పగించారు కమిషనర్ రంగనాథ్. రోడ్లకు అడ్డంగా గోడలు నిర్మిస్తే వాటిని తొలగించడంతో పాటు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కంప్లైంట్ ఇచ్చిన ఏమనంటే 199 కు సంబంధించిన బౌండరీ, గవర్నమెంట్ ల్యాండ్ కు సంబంధించిన బౌండరీ డిస్ప్యూట్లు క్లియర్ చేయమని చెప్పినాము. దాంట్లో భరత్ రెడ్డి, అంజిరెడ్డి అనేటైనా నోటరీ ప్లాట్లు చేసుకుని అమ్ముకున్నారు. దాన్ని మళ్ళీ ఏదైతే 177 లో పార్క్ ల్యాండ్ ఉందో దాన్ని వాళ్ళు 172, 170 సర్వే నంబర్లు ఉన్నట్టు చూపించి అక్కడ భయభ్రాంతులు చేస్తున్నారు. అందరినీ రాణిస్తలేదు. దాంట్లో కంప్లైంట్ వచ్చేసి గంధర్వనం పార్కు ఒక స్థలం భూమి కబ్జా అయిందని మేము వచ్చాం. ఇది కాచవరం సింగారం 20 నంబర్ 54లో ఆనుకొని ఉంది. దాని పక్కనే మా లేఅవుట్ ఉంది. మా లేఅవుట్తో పాటు ఈ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి మాకు ప్లాట్లు అమ్మడం జరిగింది. 10 ఎకరాలు ఉన్నట్టు కానీ 14 ఎకరాలుగా హానీలలో మార్చిండు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఎట్లా వచ్చింది మొత్తం అన్ని డీటెయిల్స్ మొత్తం మేము సార్కి అప్పచెప్పడం జరిగింది. 10 నుంచి 14 చేసిండు. మళ్ళీ ఇప్పుడు ధరలు వచ్చినాక మళ్ళీ అదే 10 ఎకరాలు ఉంటుంది. అది ఇప్పుడు చూపించింది ఏంటంటే ధరణిలో 6 ఎకరాలు మాత్రం ఇళ్ల స్థలం, 10 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్. కాకపోతే ఏంటంటే 10 ఎకరాలు మాత్రం లేఅవుట్లు చేసి ఈయన అమ్మాడు. ఫిలింనగర్ సొసైటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఆ అక్రమాలతో పాటు ఈ రోజు మేము ఇక్కడ హైడ్రా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిలింనగర్ ఎఫ్ఎన్సీసీ క్లబ్ ఏదైతే ఉందో అది వాళ్ళ లేఅవుట్ ప్రకారమే రాక్ గార్డెన్ అనే వాళ్ళ లేఅవుట్లోనే ఉన్నది. దాన్ని వాళ్ళు అందులో ఎఫ్ఎన్సీసీ భవనం నిర్మించి వాళ్ళు ఒక ఎఫ్ఎన్సీసీ క్లబ్ ని వాళ్ళు సొసైటీ వ్యాపారంగా మార్చుకుని ఒక్కొక్క మెంబర్ కి 25 నుంచి 25 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇది తక్షణమే ఎఫ్ఎన్సీసీని బంద్ చేసి అది ప్రజలకి యూజ్ అయ్యే విధంగా, గవర్నమెంట్ ని యూజ్ అయ్యే విధంగా చేయాలి.